ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు జరిగి 2 ఏళ్లు గడుస్తుంది. ఆ ఎలక్షన్ చుట్టూ కొందరికి మిస్టరీ, వారి చిక్కుముడులు మాత్రం ఇంకా విడటం లేదు. ఒకవైపు విపక్షాలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, ఇప్పుడు మాజీ ఎంపీ లాజిక్లతో నాయకులను ఉక్కిరిబిక్కిరి చేసే ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఏపీ ఎన్నికల తీరుపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు హాట్ టాపిక్ అయ్యాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర జనాలు క్యూలో నిలబడలేదు, రద్దీ లేదు, మరి అంత భారీ స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా నమోదైంది, జనాలు లేకుండానే ఓట్లు ఎలా పడ్డాయి అంటూ ఆయన సంధించిన అస్త్రం ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంది. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందో లేదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పాలంటూ ఆయన విసిరిన సవాల్ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఉండవల్లి అరుణ్ కుమార్ తన ప్రెస్ మీట్లో లాజిక్గా అడిగిన మొదటి ప్రశ్న ఓటింగ్ శాతం. రాష్ట్రంలో పలు చోట్ల సాయంత్రం సమయంలో పోలింగ్ బూత్ల వద్ద పెద్దగా జనాలు కనిపించలేదని, అయినా సరే పోలింగ్ శాతం మాత్రం అమాంతం ఎలా పెరిగిపోయిందని ఆయన నిలదీశారు. లైన్లలో జనాలు లేకుండానే బాక్సుల్లో ఓట్లు ఎలా పడ్డాయన్నది ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్న అతిపెద్ద అనుమానమని ఉండవల్లి కుండబద్దలు కొట్టారు. అసలు ఓటర్లు రాకుండానే ఈవీఎంలలో ఓట్లు ఎలా నమోదయ్యాయి, దీని వెనుక ఏదైనా మ్యాజిక్ జరిగిందా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఆయన కేవలం ఆరోపణలు చేయలేదు, పక్కా ప్రూఫ్స్ అడిగారు. పోలింగ్ కేంద్రాలలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉంటాయని, జనాలు వచ్చారో లేదో తెలియాలంటే ఆ ఫుటేజ్ని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు సీసీ ఫుటేజ్ని చూపించడానికి మీకున్న అభ్యంతరం ఏంటి, ఎందుకు ఆ వీడియోలను బయట పెట్టరు అని ఈసీని సూటిగా ప్రశ్నించారు. ఫుటేజీని పబ్లిక్ చేస్తే నిజంగా జనాలు క్యూలో నిలబడి ఓట్లు వేశారో లేక జనాలు లేకుండానే ఓట్లు పోలయ్యాయో తేలిపోతుంది కదా అని ఉండవల్లి లాజిక్ లాగారు. ఫుటేజ్ ఇవ్వకపోవటం వల్లే అనుమానాలు మరింత బలపడుతున్నాయని స్పష్టం చేశారు. ఇక ఉండవల్లి వదిలిన అసలైన బ్రహ్మాస్త్రం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనే. గతంలో ఈవీఎంల పనితీరుపై అత్యంత తీవ్రంగా పోరాటం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడేనని ఉండవల్లి గుర్తు చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చునని నాడు నిరూపించే ప్రయత్నం చేసిన బాబు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారని ప్రశ్నించారు. ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబు గారే చెప్పాలి. ఆయనకు ఈవీఎంల టెక్నాలజీపై, వాటి లోపాలపై పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి నిజంగా ట్యాంపరింగ్ సాధ్యమా కాదా అన్నది ఆయనే స్పష్టం చేయాలి అంటూ ఉండవల్లి ఒక పక్క పొలిటికల్ ట్రాప్ సెట్ చేశారు. చూశారుగా, ఉండవల్లి అరుణ్ కుమార్ లేవనెత్తిన ఈ సంచలన ప్రశ్నల పరంపర, జనాలు లేకుండా ఓట్లు ఎలా పడ్డాయన్న లాజిక్ ఇప్పుడు ప్రతి సామాన్యుడి మెదడును తొలుస్తుంది. మరి ఉండవల్లి డిమాండ్ చేసినట్లుగా ఎన్నికల సంఘం ఆ పోలింగ్ బూత్ల సీసీటీవీ ఫుటేజ్ని బయట పెడుతుందా? ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఉండవల్లి విసిరిన సవాల్కు సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు ఎలా కౌంటర్ ఇస్తారు? వీడిని మిస్టరీలా మారిన ఈవీఎంల వ్యవహారం ఏపీ రాజకీయాలలో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.